నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఒకప్పుడు రాష్ట్రంలో పెను సంచలనం. అటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశం ఏమైంది అంటే ఎక్కడికక్కడే ఉండిపోయింది. ఎక్కడ వేసిన గొంగళాన్ని అక్కడే అన్నట్టు. అయితే నిన్న ప్రధాన నిందితుడిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు అదే దస్తగిరి కోర్స్ కోర్టు చెప్పిందనుకోండి, అతన్ని సాక్షిగా పరిగణించండి అని చెప్పేసి ఈ క్రమంలో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అసలు ఏంటి పరిస్థితి? ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు గత 5 ఏళ్లుగా తనని ఇబ్బంది పెట్టారట. అవినాష్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతి గారి పేరు కూడా ఉపయోగించారు. సో ఇప్పుడు ఏదైతే ఎస్పీగా ఉన్నారో ఆ ఎస్పీ గారికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించిన అంశం మరలా తెరపైకి వచ్చింది కాబట్టి ఈరోజు డిబేట్లో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించిన అంశం? కనీసం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పుడైనా సరే ఆ కేసుకు సంబంధించిన అంశాలు త్వరితగతిన పూర్తి చేస్తారా? ఎందుకంటే నిందితులు ఎవరైనా కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళని అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. కానీ వాస్తవాలు ఏంటి అనేది సిబిఐ తేల్చాలి, కోర్టుకి సబ్మిట్ చేయాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించిన అంశం ఏం కాబోతుంది అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. దానికంటే ముందుగా ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి విచక్షణ కోల్పోవద్దు. ఎవరైనా సరే మీరు వ్యక్తిగతం కాదు, మీరు ఒక పార్టీకి సంబంధించిన ప్రతినిధులు. అటువంటి తరుణంలో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీ పార్టీని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం కాన్షియస్గా ఉండి, బ్యాలెన్స్ కోల్పోకుండా, అలాగే క్రాస్ టాక్ చేయకుండా, ఎవరైనా ఏదైనా సబ్మిషన్ చేయాలి అన్నా, ఏదైనా ఆన్సర్ చెప్పాలి అనుకున్నా దయచేసి నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి టైం ఇస్తాను, ఆ టైంలో మాత్రమే మీరు మాట్లాడండి. మిగిలిన వారు ఎవరు కూడా ఇంటరప్ట్ చేయొద్దు. ఒకవేళ ఏదైనా సరే సబ్మిషన్ చేయవలసి వస్తే మీరు ఫింగర్ లేపితే నేను అడుగుతాను. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీరు చెబుతారు. కానీ అయినా సరే వాళ్ళు మీ సబ్మిషన్ కూడా యాక్సెప్ట్ చేయను, నాకు అవసరం లేదు, నేను ముందు నన్ను చెప్పనివ్వండి అని చెప్పేసి అన్నారనుకోండి, లెట్ దెమ్. ఎవరి సమయంలో వారు చెప్పండి. అంతేగాని వేరే వాళ్ళ సమయాల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి డిబేట్ మొత్తాన్ని మాత్రం ప్లీజ్ అలా చేయొద్దు అని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా. సుజాత గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మేడం, నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్. డన్. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి క్రాస్ టాకులు చేయొద్దు, విచక్షణ కోల్పోవద్దు. యు ఆర్ రిఫ్లెక్టింగ్ యువర్ పార్టీస్. కాబట్టి ఈరోజు ఈ టాపిక్లోకి వెళదాం. సార్ లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. సార్, ఏదైతే దస్తగిరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, కోర్స్ అతను ఏదైతే అప్రూవర్గా మారాడో ఆ తర్వాత ఆయన్ని కోర్టు సాక్షిగా పరిగణించమని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన స్పందించండి సార్. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య మొదట ఏమనుకున్నారంటే అందరూ ఏదో ఆర్థికపరమైనటువంటి అంశాల మీద జరిగి ఉంటుంది అనుకున్నారు, కానీ తర్వాత రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయింది. రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చూసాం మనం, అంటే సిబిఐ వరకు వెళ్ళడము, అరెస్ట్లు, ఇది మన అవినాష్ రెడ్డి వరకు వెళ్ళటం, వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేయటం, ఆయన బెయిల్ మీద రావటం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు దస్తగిరి ఇంకా కొంతమంది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన చంపారు అనేటువంటి ఆరోపణ. ఆ ఆరోపణ మీద మొదట కేసు కట్టారు. దస్తగిరి అందులో ముద్దాయి. దస్తగిరి కోర్టులో చెప్పినటువంటి అంశాలను బట్టి కూడా హత్య మేమే చేశాము, పలానా వాళ్ళు అని ఎలా చంపారో కూడా ఆయన చెప్పాడు. మరి ఆ చంపిన దాని వెనుక ఎవరున్నారు, కుట్రదారులు ఎవరైనా ఉన్నారా అనే దాని మీద సరే శివశంకరు, తర్వాత ఇంకా అవినాష్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఇలా పేర్లన్నీ రావటము, రాజకీయ మలుపు తిరిగిపోయి రకరకాలుగా అది
పరిణమించి చివరికి ఏంటంటే దస్తగిరి అప్రూవర్గా మారాడు. ఇది పెద్ద ఒక మర్డర్ కేసులో, అంటే ఈ ఫ్యాక్షన్స్ ఉన్నటువంటి జిల్లాల్లో మర్డర్లు జరిగితే సాక్షికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మేము హత్య చేసిన వాళ్ళు ఎవరు కూడా మేము చేసినామని ఒప్పుకోరు, కానీ సాక్ష్యాలు కావాలి అన్నప్పుడు బలమైన సాక్ష్యాలు అందులో చూపించగలిగితే ఖచ్చితంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళ మీద కేసు నిర్ధారణ శిక్షలు పడతాయి. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఇతను కీలకం, చాలా కీలకం. ఇతను నేను అప్రూవర్గా మారటానికి అది కూడా రాజకీయ కోణం ఉంది దాంట్లో కూడా. అంత సులభంగా అతనే అప్రూవర్గా మారలేదు. మరి అతనుతో ఎలా డీల్ చేశారో ఏమిటో కానీ మొత్తం మీద అప్రూవర్గా మారాడు. ఎందుకు మారాడు? అక్కడే రాజకీయ కోణం. కోర్టుకు కొన్ని సమాచారాలు ఇచ్చిన మేరకు సిబిఐ ఎవరైతే చంపినారో ఈ వ్యక్తులందరూ కూడా భాస్కర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళారు, తిరిగి మళ్ళీ చంపిన తర్వాత కూడా భాస్కర్ రెడ్డి ఇంటికి పోయారు అంటే కుట్ర వాళ్ళ ఇంట్లో నుంచే జరిగింది. అంటే భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి తండ్రి. సో వాళ్ళ ఇంట్లోనే కుట్ర జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది సిబిఐ. అలాంటి పరిస్థితుల్లో ఇంకా నీకు అక్కడ సాక్షులు ఎవరు లేరు. ఇప్పుడు చంపిన వాళ్ళు కాకుండా అక్కడ లోపల ఎవరైతే వాచ్మన్ ఒక ఆయన ముసలాయన ఉన్నాడో ఆయన పూర్తిగా బయట పడుకొని అరుగు మీద ఉండిపోయాడు. ఇంకా లోపల ఎవరు లేరు. లేనప్పుడు ఫలానోళ్ళే చంపారు అని చెప్పడానికి, అంటే ఒక సాక్షికి అక్కడ ప్రత్యక్షం కావడానికి అవకాశమే లేకుండా పోయి, దానివల్ల ఉన్న వాళ్ళల్లోనే, అంటే చంపిన వాళ్ళల్లోనే అప్రూవర్గా మారి సాక్షిగా మారితే కేసు బలపడుతుంది అన్నది ఇన్వెస్టిగేషన్లో సిబిఐ తేల్చింది. మరి ఎవరు మారుతారు అని చూశారు. ఇతను మారడానికి ఒప్పుకున్నాడు. సరే, ఎందుకు కారణాలు ఏమన్నా ఉండని ఒప్పుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ఎపిసోడ్ మొత్తంలో దస్తగిరి మీద ప్రెజర్ పెడతారు. ఖచ్చితంగా న్యాచురల్గా పెడతారు. నువ్వు అప్రూవర్గా ఎందుకు మారుతావు అని చెప్పి ముందు మంచిగా చెప్పడము, తర్వాత కావాలంటే డబ్బులు ఇస్తామనటము, లేకుంటే బెదిరించటము, నిన్ను నీ కుటుంబం లేపేస్తామని, ఇవన్నీ కూడా జరిగాయని దస్తగిరి చెప్తున్నాడు. మనం చెప్పడం కాదు, న్యాచురల్ గా జరుగుతాయి. ఎట్లా ఆ కడప జిల్లాలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ముందు మంచిగా చెప్తారు, డబ్బులు ఇస్తామంటారు, తర్వాత బెదిరిస్తారు, చంపుతామని కూడా అంటారు, చంపుతారు కూడా. ఒక్కోసారి ఒక అవకాశం దొరికితే చంపుతారు. అలాంటి పరిస్థితుల్లో అతను గట్టిగా నిలబడి కోర్టు వరకు వెళ్ళిన తర్వాత కోర్టులో సిబిఐ అప్రూవర్గా మాట్లాడు, కోర్టు మొదట పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత ఆర్గ్యుమెంట్స్ అన్ని జరిగిన తర్వాత సాక్ష్యం లేకుండా మర్డర్ కేసులో జడ్జిమెంట్ ఎలా ఇవ్వగలుగుతారు? అక్కడ సమస్య వస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరు సాక్షి కావాలా, ఒకరో ఇద్దరు ముగ్గురు. ఈ యొక్క ముసలాయన ఎంతవరకు చెప్పగలుగుతున్నాడు? వెనకల డోరు తెరిచి ఉంది, నేను ఇక్కడ బయట పడుకొని ఉన్నాను, వెనకల ఆ డోరు ఎవరో ఓపెన్ చేసి ఉన్నారో అందులోంచి పోయారు అన్నది తేల్చారు. అంటే అప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు, వివేకానంద రెడ్డికి వచ్చిన వాళ్ళలో ఈ 4-5 తప్పగా వేరే వాళ్ళు ఎవరు రాలేదు. కాబట్టి సాక్ష్యము వీళ్ళలో నుంచి ఎవరో ఒకరు తయారు కావాలి. సో ఇప్పుడు ఇతను దస్తగిరి తయారయ్యాడు, తను చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు రేపు పొద్దుని కోర్టులో విచారణ, ట్రయల్ అంటారు, ట్రయల్ జరిగితే మరి కోర్టు విశ్వాసంలోకి ఎలా తీసుకుంటుందో ఇతని సాక్ష్యము చూడాల్సిన అవసరం ఉంది. ఇతను ఇప్పుడు మేము చంపాము, కారణాలు ఏమిటి అంటే అక్కడ చంపడానికి కారణాలు కావాలి మళ్ళీ విచారణలో. అవును, డబ్బు కోసం చంపారా, రాజకీయ కోణంలో చంపారు, ఈ రెండే కదా అంశాలు. అవును, మాకైతే డబ్బులు ఇచ్చారు, డబ్బు కోసం చంపారు అన్నారు అనుకోండి, ఇంకా రాజకీయమే లేదు దాంట్లో. ఎవరు ఇచ్చారు డబ్బు, ఎందుకు ఇచ్చారు అనేది వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆయన చంపాల్సిన అవసరం ఏమిటి? రాజకీయ కారణం.
రాజకీయ కారణాలు అనేటివి వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఎన్నికల సమయం అది. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కడప పార్లమెంటు సీటు వివేకానంద రెడ్డి గారికి ఇస్తారేమో. ఎందుకు అంటే వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి ఎన్నికల ముందు ఏదో నేను చివరిగా అడుగుతున్నాను, నాకు పార్లమెంట్ సీటు ఇవ్వండి, ఈసారి ఇదే లాస్ట్ అనుకుంటాను అని చెప్పి అడిగారు అనేటువంటిది వాళ్ళ బంధువులే చెప్తున్నారు. అట్లా అడిగాడు సీటు ఇమ్మని మాత్రము అని. అడిగాడు, ఒరే ఆయనకు సీట్ ఇస్తే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆలోచిస్తారు న్యాచురల్ గా. ఎందుకంటే అప్పటికే ఆయన అవినాష్ రెడ్డి పార్లమెంట్ మెంబరు, ఇప్పుడు రెండోసారి గెలిచాడు. సో ఆయన మరి ఆ అవకాశాన్ని ఎట్లా పోగొట్టుకుంటాడు, ఆల్రెడీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు ఆయన. అందువల్ల కుటుంబంలో అది చర్చకు దారి తీసింది. దాని పరిణామాలు ఇవి అన్నది ఎస్టాబ్లిష్ ఏమైనా అవుతున్నాయో తెలియదు మనకు. ఎందుకంటే పూర్తి ఛార్జ్ షీట్లలో ఏమున్నాయో అంశాలు ఇంకా బయటికి రాలేదు. అలాగే ఎలాంటి ఆధారాలు చూపించారు కోర్టులో, అంటే ఈ కుటుంబానికి సంబంధం ఉంది ఎవరికి, భాస్కర్ రెడ్డి కుటుంబానికి అన్నది తెలాలి ఉంది. అది తేలితే మాత్రం రాజకీయంగా ప్రకంపనలు లేపుతుంది. అదిగిన కోర్టులో విచారణ జరిగేటప్పుడు, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మర్డర్ కేసుల్లో కోర్టులో విచారణ జరిగేటప్పుడు ఓపెన్ కోర్టులోనే విచారణ జరుగుతుంది, అదేమి కాన్ఫిడెన్షియల్ గా ఏం జరగదు. జరుగుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ లో అనేక అంశాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇతను కూడా రాజకీయ ప్రేరేపితుడయ్యి సాక్షిగా మారాడా, బలవంతంగా మార్చారా? ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఇది అవినాష్ రెడ్డికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కేసుల్లో ఉన్నట్టు వాళ్ళు, అరే మమ్మల్ని బలవంతంగా ఇరికిస్తున్నారు రాజకీయ కారణాల వల్ల, మాకు సంబంధమే లేదు, అతన్ని లోబర్చుకున్నారు దస్తగిరిని అని చెప్పి వాళ్ళ ఆరోపణ. ఇతనేమో నాకు భద్రత లేదు, నేను సాక్షిగా మారాను, మరి ఇదిగో వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, భారతి గారి దగ్గర నుంచి, భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, శివశంకర్ దగ్గర నుంచి నాకు ప్రమాదం ఉంది నా ప్రాణానికి అని చెప్పి అతను చెప్తున్నాడు. కానీ అతనికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి ఉన్నారు, అతను స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు. ఏమో అంత దాడులు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనకేం కనపడలేదు. ఒకవేళ ఎవరైనా అతన్ని కలిసిన వాళ్ళు బెదిరించారేమో అది తెలీదు. అతను చాలా ఫిర్యాదులు కూడా చేశాడు, బెదిరిస్తున్నారు ఇవన్నీ కూడా. ఎస్పీని కలిశాడు, జిల్లా ఎస్పీ, ఇవన్నీ జరిగాయి. చూడాలి ఇంకా పరిణామాలు ఎలా వెళ్తాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి నిన్న దస్తగిరి ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూసే ఉంటారు. సో ఈ క్రమంలో ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు, మీ నాయకుడి గారి పేరు కూడా తీసుకొచ్చారు. అట్లాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి మరి ముడుపులు ఇవ్వడానికి ట్రై చేశారు తన జైల్లో ఉండగా, సీసీటీవీ ఫుటేజ్ కూడా తీయండి, పైగా అక్కడ ఎస్పీ గారి సమక్షంలో జరిగింది, ఆయన కొడుకు చైతన్యారెడ్డి వచ్చి ఈ విధంగా ఆఫర్ చేశారు అని చెప్పేసి అన్నారు. మరి అతను అబద్ధం చెప్పాడా, అసలు వాస్తవం ఏంటి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ వాయిస్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. అదాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే ప్యానల్ పంచుకున్న వక్తలందరికీ కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. అసలు ఈ టాపిక్ మీద ఐ హావ్ ఎ క్వశ్చన్. ఈ టాపిక్ మాట్లాడకూడదు అని చెప్పేసి కోర్టులో స్టే ఉంది. అంటే దీని మీద సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద వివేకానంద రెడ్డి గారి హత్య మీద మాట్లాడకూడదు అనేటువంటిది ఒక ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది. యాక్చువల్ గా ఇది 2000 ఎలక్షన్ మూవ్మెంట్ అయినా, ఎలక్షన్ మూవ్మెంట్ అయిపోయినా కానీ అది ఆ రూల్ ఆఫ్ ఆర్డర్ త్రూ ద కోర్ట్ అనేది స్టిల్ ఇట్స్ ఎగ్జిస్టింగ్. కానీ ఇక్కడ మనం చర్చించుకునేది దస్తగిరి అనేటువంటి వ్యక్తి మీద ఆరోపణలు కాబట్టి నేను సమాధానం చెప్తాను. ఇక్కడ దస్తగిరి అనే, మనం కేసు వివరాల్లోకి పోవట్లేదు, దస్తగిరి అనే నిందితుడిని బెదిరించేటువంటి అంశం మీద మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. సో దస్తగిరి అనేటువంటి వ్యక్తి, నేనే చంపాను, ఆ పొద్దు గుండెల మీద కూర్చున్నాను, గొడ్డలు తీసుకొని ఇక్కడ నరికాను, అక్కడ నరికాను అని చెప్పినటువంటి మర్డరర్, అంటే చంపినటువంటి వ్యక్తి అతనే చెప్పాడు, స్వయంగా టీవీల్లో చెప్పాడు, కోర్టుల్లో చెప్పాడు, అందరికీ చెప్పాడు. ఎవరు కల్పితం కాదు ఇది. కరెక్ట్. అతనే ఒప్పుకున్నటువంటి వ్యక్తి అప్రూవల్ గా మారిన తర్వాత, అంటే అప్రూవల్ గా మారడం అంటే ఏంటి, భారత న్యాయ శిక్షా స్మృతి ప్రకారం
అప్రూవర్ గా మారడం అంటే ఏంటంటే నేనే చంపాను అని ఒప్పుకోవడం. కానీ కోర్టుకు కావాల్సింది ఏంటి? గొడ్డలి పట్టుకొని కొట్టింది అతనే, కానీ గొడ్డలి ఇచ్చింది ఎవరు, దాని వెనకున్నటువంటి ప్రేరేపితం ఎవరు అనే దాని మీద కేసు నడుస్తుంది. కానీ ఇక్కడ అప్రూవల్ గా మారినా కానీ అతను మరి ఎలా బయటికి వస్తాడు? బెయిల్ మీద బయటకు వస్తాడా? లేకపోతే అసలు ఆ ఇండియన్ పీనల్ కోడ్ లో అప్రూవల్ గా బయటికి రావడానికి అతను చాలా పోలీసుల ప్రేరేపితం కానీ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కానీ బాగా ఉందనే అంశం కడప ప్రజలందరికీ తెలిసినటువంటిదే. కడప ప్రజలందరికీ అది కూడా ఎప్పుడు వచ్చాడు అప్రూవల్ గా బయటికి చెప్పండి? అతను అప్రూవల్ గా చంపేసినటువంటి ఒక 10 రోజుల్లోనే అప్రూవల్ గా బయటకు వచ్చేసాడు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే వచ్చేసాడు. వచ్చినటువంటి వ్యక్తి నన్ను బెదిరిస్తున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలతోటి చాలా చాలా మంది మీద కేసు పెట్టడం జరిగింది. కానీ ఒకటి ప్రసాద్ గారు, ఇప్పుడు దస్తగిరి స్టేటస్ ఏంటో మీకు తెలుసా? ఆ కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి చంపినటువంటి దస్తగిరి అనేటువంటి వ్యక్తి స్టేటస్ సాక్షిగా ఉన్నాడు ఇప్పుడు. అవును, అతను చంపినటువంటి వ్యక్తి కూడా కాదు, సాక్షిగా మారాడు. అది ఎప్పుడు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే మళ్ళీ సాక్షిగా మారాడు. చంపినటువంటి వ్యక్తి అప్రూవల్ గా మారి బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నంత కాలం అతని మీద ఎలాంటి స్టేటస్, అతనికి ఉన్నటువంటి పరిధి దాటి రానటువంటి వ్యక్తి మళ్ళీ మీరు పేపర్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు వారం 10 రోజుల్లోనే మీరు చూడండి, డేట్స్ కూడా నేను చెప్తాను. దస్తగిరి అనేటువంటి వ్యక్తి స్టేటస్ ఇప్పుడు ఆ నేరానికి సంబంధించి సాక్షి. ఒక వ్యక్తి మర్డర్ చేసినటువంటి వ్యక్తి అప్రూవల్ గా మారి తర్వాత సాక్షిగా మారి ఈ రకమైనటువంటి దశల్ని దాటుకుంటూ వెళుతుంటే హంతకుడిని, హత్య చేసిన వాడిని రక్షించడం కాదా? పోలీసుల్ని ఒకటి మీరు అడగబోయే ప్రశ్న, పోలీసుల్ని వైసీపీ పార్టీలో పోలీసులు ఆయన కంటగాకారని అడుగుతున్నారా మీరు? అంటే మీరు చెప్పిన టాపిక్ అది కాబట్టి నేను అడుగుతున్నాను. కాదు 2019 మీరు ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే ఆయన అప్పుడు అప్రూవర్గా మారాడు, మరలా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు సాక్షిగా పరిగణించారన్నారు. బిట్వీన్ 5 years ఉందండి, 19 నుంచి 24 వరకు. మరి ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణ కానీ, పోనీ మీరు సిబిఐకి ఇచ్చి మరలా సిబిఐ నుంచి విత్డ్రా చేసుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి కదా, దానివల్ల ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి అనుకోవచ్చు కదా. మీరు అప్పుడు కనుక త్వరితగతిన దాన్ని తెలిచేసి ఉంటే ఇవాళ ఆ స్కోప్ వీళ్ళకు ఉండదుగా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా కోర్టుల మీద, న్యాయస్థానాల మీద అజమాయిషీ చేయడానికి గవర్నమెంట్స్ లేవండి. అలా చేయగలిగేటట్టు మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నారు. మీరే చెప్పారు, మీరు స్టార్టింగ్ లోనే ఉపోద్ఘాతం ఇచ్చారు, మీరు ఎవరు మాట్లాడి ఇంటరప్ట్ చేయొద్దని. బట్ యు ఆర్ ఇంటరప్టింగ్ మీ ఆల్ ద టైమ్. నేను క్వశ్చన్ అడిగాను మేడం, నేను వేరే పార్టీల వాళ్ళ గురించి చెప్పట్లేదు. తర్వాత అడగండి, మీరు తర్వాత అడగండి ప్లీజ్. ఇప్పుడు న్యాయస్థానాలు అనేటువంటివి మనం చెప్తే చేసేటట్లయితే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ స్కామ్ కేసు ఉంది కదా, దాని మీదనే కొట్టేపించుకోవచ్చు కదా. ఎలా అడుగుతారు ఆ ప్రశ్న మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత అవినాష్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు చెప్తున్నారు, అవినాష్ రెడ్డి గారు సెకండ్ టైం కాదు 3rd టైం ఎంపీగా ఉన్నారు ఇప్పుడు. అప్పటికే సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు 3rd టైం. అప్పటికే సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి గారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఎంపీ స్థానాన్ని నాకు ఇవ్వమని అసలు వివేకానంద రెడ్డి గారు ఎలా అడుగుతారు? పైగా అక్కడ ఎంపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. అప్పటికి ప్రచారం చేస్తున్నారు వివేకానంద రెడ్డి గారు. సో అది ఫాల్స్ ఎలిగేషన్ అని ఇక్కడే తెలిసిపోతుంది. ఆ కుటుంబం నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు మళ్ళీ ఎంపీ నాకు ఇవ్వమని అడిగినట్లు దాని మీద వివాదం మీద అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి, వివేకానంద కుటుంబానికి విభేదాలు వచ్చినాయని ఎలా చెప్తారండి?
అది కామన్ సెన్స్ కదా ఏ మనిషికైనా. ఆల్రెడీ ఆయన కూతురే సిట్టింగ్. చెప్తున్నారు కదా. ఆ తర్వాత ఆయన తరపున ప్రచారం కూడా చేస్తున్నాడు. ఒకటి, ఈ కేసును చాలా సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఏజెండాగా తీసుకుపోయారు అనేటువంటిది కడప ప్రజలందరికీ తెలుసండి. తెలిసి ఈ రోజు అవినాష్ రెడ్డి గారిని కూడా అఖండ విజయంతో అక్కడ గెలిపించారు. సో ఈ రోజు పోలీసుల్ని, న్యాయ వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా వాడుకుంటున్నారంటే, ఈ రోజు పేపర్లో చూడండి, పత్తిపాటి పుల్లారావు గారి భార్య బర్త్డేకి మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కేక్ కటింగ్ చేయాలండి. అసలు ఆవిడ ఎవరు అసలు ప్రభుత్వానికి సంబంధించి? ఆవిడకి ఏమన్నా ప్రోటోకాల్ ఉందా? లేకపోతే ఆవిడ ప్రభుత్వంలో ఏమన్నా భాగమా? పోలీసుల్ని కాళ్ళ దగ్గర కట్టేసుకొని పరిపాలిస్తున్నది ఎవరు? టీడీపీ గవర్నమెంట్ కాదా? అలాగే మొన్న రామ్ ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే భార్య పోలీసులు బెదిరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎవరు పోలీసుల్ని గవర్నమెంట్ లో వాడుకుంటున్నారు? ఈ సంఘటనలో చూస్తే అర్థం అవట్లేదా? ఇలాంటివి మీరు వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎక్కడన్నా చూపించగలరా చెప్పండి? ఇదే రోజా గారు అధికారులతో చెప్పులు మోపించారు చూసారా? ఎక్కడ, ఏ సందర్భంలో? బీచ్ లో ఆవిడ చెప్పులు మోపించారు అధికారితో, ఎవరు? మంత్రిగా ఉన్న సమయంలో. రోజా గారు. ఎవరండి? రోజా గారండి. రోజా గారా? బీచ్ లో చెప్పులు మోపించారా? అవును. చూడలేదు మీరు? మీ దగ్గర క్లిప్స్ ఉన్నాయా? ఉన్నాయండి. క్లిప్స్ ఉంటే పెట్టండి, నేను చెప్తాను ఆన్సర్. ఫాల్స్ అలిగేషన్స్ చేయొద్దండి. ఎందుకంటే రోజా గారు మంత్రి గారు అయినా కాకపోయినా అలా చేయలేదు. అక్కడ చెప్పులు పోసింది ఆవిడ పర్సనల్ సెక్యూరిటీ, ఆవిడ పిఏ. మీరు పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నారు. చెప్పండి. అధికారి అన్న పోలీస్ అనలా నేను. అదే మీరు చెప్పండి, పేరు చెప్పండి, ఆ వ్యక్తి పేరు చెప్పండి, అక్కడ అతను ఎక్కడ పనిచేస్తాడో చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు మంత్రి గారు రోజాని తీసుకొచ్చి పత్తిపాటి పుల్లారావు భార్య గారిని చెప్తున్నారు. కంపేర్ చేయట్లా. మీరు మళ్ళా అలమకండి. మీరు ఏమన్నారంటే మేము వాడిన దాఖలాలు ఉన్నాయా అందు గురించి నేను ప్రస్తావించాను తప్ప నేను పత్తిపాటి పుల్లారావు గారిని, రోజా గారిని కంపేర్ చేయట్లేదు. ఆయన మిస్సెస్ని, వీళ్ళ హస్బెండ్ని కంపేర్ చేయను. లేదు, నేను అలా అనట్లేదండి. బట్ వైసీపీ గవర్నమెంట్ లో పోలీసుల్ని ఈ రకంగా వాడుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజు పోలీసుల్ని ఏ రకంగా వాడుకుంటున్నారు? అసలు ఆవిడ వెంకయ్యమ్మ అనేటువంటి వ్యక్తి, ఆవిడ టోల్ గేట్ లో టోల్ కట్టడానికి టోల్ ఎవరు వేస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, అందరం కడతాము. దానికి ఆవిడ టోల్ గేట్ దగ్గర వీరంగం చేసి ఎంత ఉంటది? అది ఒక 100 రూపాయలు ఉంటది. ఒక 100 రూపాయలకి అక్కడ నానా హంగామా చేసి స్టాఫ్ అందరినీ బెదిరించి ఏం చేస్తున్నారు మీరు? పరిపాలన ఎవరు చేస్తున్నారు? టోల్ గేట్ కట్టడానికి కూడా ఆవిడ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పక్కన పెట్టుకొని కేక్ కట్ చేస్తున్నారండి ఆవిడ. అంటే పోలీసులు ఏ రకంగా ఫుల్ యూనిఫామ్ లో నిలబడ్డారు ఈ రోజు. మెయిన్ మీ ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది, సాక్షిలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది, ప్రజాశక్తి పేపర్ లో అన్నిట్లో వచ్చింది. దాని మీద ఎందుకు ప్రశ్నించారు చెప్పండి? అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ వాళ్ళు సేవలు చేయించుకోవడానికి కాదు. అది ఎవరైనా సరే. చెప్పండి. ఈ దస్తగిరి గారి ఫైనల్ గా దస్తగిరి విషయం చెప్పండి. దస్తగిరి గారి అంశానికి వస్తే అసలు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది చాలా ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పేసి తెలిసిపోయిందండి. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది గూగుల్ టేక్. వాట్ ఈస్ ద ఎవిడెన్స్ టు అరెస్ట్ అంటే గూగుల్ టేక్ అంట. ఈ రోజు ఒక ఊబర్ గాని, ఒక ఓలా గాని బుక్ చేస్తే అది మన ఇంటి ముందు కాకుండా మన వెనక వీధిలోనో ముందు వీధిలోనో ఉంటది. మరి గూగుల్ టేక్ అంత యాక్యురేట్ అయితే అసలు గూగుల్ టేక్ మీద కేసు ఫైల్ చేసేటువంటిది ఎలిగేషన్స్ తీసుకున్న ప్రపంచంలో ఏ న్యాయ వ్యవస్థలో కూడా లేదండి. ఏ న్యాయ వ్యవస్థలో కూడా లేదు అసలు. గూగుల్ టేక్అవుట్ ని అంటే గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఆన్లైన్ సర్వీసెస్. ఆన్లైన్ సర్వీసెస్ అంటే ఊబర్, ఓలా ఎలాంటివో అలాంటి సర్వీసెస్. దాన్ని పట్టుకొని ఈ రోజు అవినాష్ రెడ్డి గారి మీద ఎలిగేషన్స్ చేస్తున్నారంటే ఈ న్యాయ వ్యవస్థ ఎలా ఉంది? సిబిఐ సరే బెయిల్ వచ్చినా దాంట్లో లోటుపాట్లు ఎంత అనేది సిబిఐ తెలుస్తుంది. కానీ ఈ రోజు దాన్ని పొలిటికల్ గా వాడుకుంటున్నటువంటి టీడీపీ పార్టీ
ఏ రకంగా అబద్ధాలను ప్రచారం చేస్తుంది, ఏ రకంగా ఒక హత్యని తీసుకొని పదే 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 అది పొలిటికల్ ఎజెండాగా మార్చుకొని దాన్ని మాత్రమే తీసుకొని ముందుకెళ్తుంది. ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఇన్నిసార్లు డిబేట్ పెట్టుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేటువంటి ప్రయోజనం ఏమన్నా ఉందా? ప్రసాద్ సేఫ్టీ. గారు, మీరైనా ఆయన మేమైనా సాదాసీదా వ్యక్తి ప్రజలకి కాదండి. ఎంతో కొంత ఆయన మాజీ మంత్రి, సాదాసీదా మాజీ వ్యక్తి ఎంపీ, కాదండి. ఒక మాజీ ఆ, ముఖ్యమంత్రి కరెక్టే. గారి సొంత సోదరుడు, మరో మాజీ ముఖ్యమంత్రి గారి సొంత చిన్నాయన. అటువంటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకు సంబంధించిన అంశమే పెద్ద ప్రశ్నగా మిగిలిపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తారు. దాన్ని ఎందుకు ఎవరిని ఉపయోగం అడుగుతారండి? ఉందంటారంటే సెంట్రల్ అంటే బ్యూరో ఆఫ్ ఎవరెవరిని చంపేసుకున్నా ఇన్వెస్టిగేషన్ లో ఉంది ప్రశ్నించకూడదే కేసు. కా ఒకటి సిబిఐ లో ఉందండి కేసు సిబిఐ లో ఉంది. సిబిఐ లో న్యాయ వ్యవస్థలో ఉన్నప్పుడు దాన్ని మనం తీసుకొచ్చి పదే పదే దాన్ని చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి? పదే పదే అంటే నిన్న పెట్టామనుకోండి అన్ని- అసందర్భం. నిన్న దస్తగిరి మాట్లాడాడు కాబట్టే ఈరోజు పెట్టాం, లేదంటే మనకేం సంబంధం లేదు కదా. ఇప్పుడు మీరు పోలీస్ వ్యవస్థ అంటున్నారు, ఒక్క నిమిషం. ఇదే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ ఎస్పీ గారు స్వయంగా చేతులు ఎత్తేసారు అని చెప్పి సిబిఐ అధికారులు మేమేం చేయలేమని వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదా? మరి అప్పుడు పోలీస్ శాఖ ఏం చేసిందండి? మనం చర్చించుకోవడం గురించి కాదు నేను అనేది, పొలిటికల్ ఏజెండాగా టీడీపీ పార్టీ తీసుకోవడం వల్ల Right. ఎవరికి ప్రయోజనం కలిగింది Right. అంటున్నాను నేను. మీరు Okay. పూర్తిగా పొలిటికల్ ఏజెండాగా లేకపోతే ఎలక్షన్ ఏజెండాగా తీసుకోవడం వల్ల ప్రజలకి ఏ అవును, ప్రయోజనం దానివల్ల ఉపయోగం ఉండదు. దానివల్ల మీకు పదే పదే కేవలం ఆ హత్య మీదే మీరు రాజకీయాలకు వెళ్ళడం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది, ప్రజలకి ఏ ప్రయోజనం ఇద్దామని కేవలం దాని మీదే మీరు ముందుకెళ్తున్నారు అని మేము టీడీపీ Right. వాళ్ళని అడుగుతున్నాం. మీరు అడుగుదాం, న్యాయంలో మాట్లాడదాం. ఏదైనా లోటుపాట్లు ఉంటే యాజ్ ఎ మీడియాగా ప్రశ్నించేటువంటి బాధ్యత మీకుంది, చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మాకుంది. కానీ అవును. పొలిటికల్ ఏజెండా, Right, madam. ఎలక్షన్ ఏజెండాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఆ హత్యని? దాని వల్ల ప్రజలకు వచ్చే ఒరిగేటువంటి లాభం ఏంటి అని మేము అడుగుతున్నాం. రైట్ మేడం, మళ్ళీ ఖచ్చితంగా న్యాయ వస్తాను. వ్యవస్థలో ఏమన్నా అన్యాయం జరిగితే మనం అందరం ప్రశ్నించాలి ఖచ్చితంగా. షూర్. రైట్ మేడం, మళ్ళీ వస్తాను. సప్తగిరి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఆదాన్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. సార్, ఏదైతే దస్తగిరి నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేశారు, అయితే ఈ కేసుకు సంబంధించిన అంశంలో దాన్ని వెలికి తీయటం వేరు, కానీ దాన్ని రాజకీయ కోణంలో యూజ్ చేసుకోవడంలో ఉపయోగం ఏంటి అని చెప్పేసి సుజాత గారు ప్రశ్నిస్తున్నారు. అలాగే పోలీస్ వ్యవస్థనే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడేసుకుంటున్నారట, సమాధానం చెప్పండి సార్. ఫస్ట్ దస్తగిరి పొలిటికల్ ఇంట్రెస్ట్. మాకేం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుందండి? ఇంకేం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది మాకి? 164 సీట్లు ప్రజలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాము, మళ్ళీ ఆ పామును మళ్ళీ మేము కొట్టాలనుకుంటామా? మాకేం ప్రయోజనం? ఆ పదాలు వద్దులే సార్. సింపుల్. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ క్యారియర్ ఈస్ క్లోజ్డ్. ఇంక మాకు ఆయనతో పని లేదు, ఆయన గురించి ఆలోచించే టైం లేదు మాకే. దస్తగిరి ఎవరు? మీ చిన్నాన్నకి డ్రైవరు. మీ చిన్నాన్ని మీరు హత్య చేసుకున్నారు. పోనీ నీ 5 ఏళ్ల పాలనలో కేసుని ఏమైనా కొలికి తెచ్చావా? లేదు. ఈ రోజు వచ్చి మా మీద నెపం వేస్తున్నావు. దీని వెనకాల చంద్రబాబు ఫస్ట్ మీ చిన్నాన్న చనిపోయినటువంటి మరుక్షణమే నారాసుర రక్త చరిత్రను పేపర్లో వేసుకున్నారు, మీ పేపర్లో. ఆ తర్వాత నెక్స్ట్ డే గుండె పోటు అన్నారు. ఆ తర్వాత నిజాలు బయట వచ్చినాయి. ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? నీ పార్టీ స్టేట్ సెక్రటరీ అరెస్ట్ అయ్యాడు, మీ చిన్నాన్న అరెస్ట్ అయ్యాడు, మీ తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అంత మీరు అరెస్ట్ అయిపోయి మీరు చంపుకొని ఆ రక్తపు మరకలు మాకు ఎందుకు అంటిస్తారు? సింపుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను. నువ్వు కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఉంటే సిబిఐని పోయి నేను అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని మీ చెల్లి అడిగింది, సునీతమ్మ గారు. మళ్ళా వస్తాను అయితే సప్తగిరి గారు. లక్ష్మణ్ గారు చెప్పండి. సార్, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే పోలీస్ వ్యవస్థ అధికారంలో ఉన్న వాళ్ళకి కొమ్ముగాయటం అని చెప్పేసి ఆ పార్టీ అధికారంలో ఉండగా ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ వాళ్ళు ఈ ఆరోపణలు చేస్తున్నమాట వాస్తవమే. అసలు పోలీస్ శాఖ ఎలా వ్యవహరిస్తుందండి అధికార పార్టీకి? ఇప్పుడు మనము ఎంత వద్దనుకున్నా లేదా చర్చ వద్దనుకున్నా కూడా
నిజంగా ఇవాళ శాంతి భద్రతల విషయంలో పోలీసు వ్యవస్థ న్యూట్రల్ గా పనిచేయాలి. అవును. అలాంటి వాతావరణం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా లేదు. ఖచ్చితంగా ఆ యొక్క అధికార పార్టీ యొక్క ప్రభావము వాళ్ళ మీద ఉంటున్నది, వాళ్ళు అలా పనిచేస్తున్నారు. ఎక్కడో 100కి 1 2 కఠినంగా పనిచేస్తూ, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా సార్ నేను ఈ పని చేయలేను, కావాలంటే నన్ను ట్రాన్స్ఫర్ చేసుకోండి అని వెళ్ళిపోయిన ఆఫీసర్లు కూడా ఉన్నారు. అవును. కాలం మారే కొద్ది ఏమైపోతుందంటే ఈ పోలీసు వ్యవస్థలో కూడా అవినీతి బాగా పెరిగిపోయింది. దానివల్ల ఏమైపోయింది, ఎమ్మెల్యేలకు సలాములు కొడతారు, ఎమ్మెల్యేల భార్యలకు కొడతారు, మంత్రులకు కొడతారు, మంత్రుల భార్యలకు కొడతారు, మంత్రుల తమ్ములకు కూడా సలాములు కొట్టి వాళ్ళు ఎలా సంపాదించుకోవాలో అలా సంపాదించుకుంటారు. ఎందుకంటే లాయల్టీగా ఉన్నారు అంటే మనవాడు చెప్పింది వింటున్నాడు అని చెప్పి అతన్ని బదిలీ చేయనియరు, అతను సంపాదించుకుంటుంటాడు, నువ్వేం చెప్తే చేస్తుంటారు. అంటే దారుణంగా మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అని. రాయచోటి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, తెలుగుదేశం గవర్నమెంట్ పరిపాలనలో ఉంది, శేషన్ ఉన్నాడు. ఒక్క బాంబు సంఘటన కూడా జరగడానికి వీల్లేదు, తాట ఒలుస్తా ఎస్పీని కలెక్టర్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తానే అఫీషియల్ లెటర్ పంపించాడు, వాళ్ళిద్దరికి సస్పెండ్ అవుతారు మీ ఇద్దరు ఏం జరిగినా కూడా. నేనే స్వయంగా చూశాను, ఆ లెటర్ చూపించారు నాకు వాళ్ళిద్దరు. ఫుల్ బందోబస్తు సెక్యూరిటీ పెట్టారు, రాయచోట చోటు చక్రబంధం చేశారు దాన్ని. అయినా కూడా పోలింగ్ రోజు పొద్దున్నే రాయచోటి పట్టణంలో కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో బాంబు పేలింది. అసలు ఎలా వెళ్ళింది ఆ బాంబు? ప్రతి ఇల్లు చెక్ చేశారు మళ్ళీ రాయచోటి టౌన్ లో. అని తల జుట్టు పట్టుకొని జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే సరే, సంఘటన అది పేలింది కానీ అక్కడ ఎవరు మనుషులు లేరు, ఎవరికేం జరగలేదు అదృష్టం కొద్ది. అది వినండి, తేలింది ఎలా, చివరికి తేలింది ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఆ బాంబులను ఆ స్కూటర్లు అంటే మోటార్ సైకిల్లో పెట్టుకొని అతన్ని చెక్ చేయకుండా లోపలికి పంపించారు. మరి ఏం చెప్పాలి దానికి? అతని ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ది గ్రేట్ రాజశేఖర రెడ్డి గారు. ఆ లాయల్టీ చూపించాడు అతను. అలా పోలీస్ వ్యవస్థ అలా తయారైపోయింది. వాడికి బుద్ధి ఉందే మరి చెప్పు? పోలీసు వ్యవస్థలో పోలీసుగా ఉంటూ వాడు బాంబులు అద్దలు పెట్టుకొని పోయి అక్కడ తీసుకెళ్ళి ఆడ పెట్టేసి వస్తాడా? అంటే ఉద్యోగం కంటే వాళ్ళకి ఆ రాజకీయ నాయకులు ఇంపార్టెంట్ పోలీసులకి. అంత భక్తిపరులు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు ఈ సంఘటనలో మనము తప్పుపడడానికి, ఇప్పుడు తెలుగుదేశం హయాంలో అప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం తక్కువ ఉంది, తేల్చలేకపోయారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకొని తేల్చి ఉంటే అప్పుడే తేలేది. ఆయన కూడా నిర్లక్ష్యం చేశాడని చెప్పక తప్పదు నేను. అప్పుడు ఏంటి ఎన్నికలు వస్తున్నాయి, ఇదేమో ఎటుమలుపు తిరుగుతుందో, రేపొద్దున మళ్ళా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారి మనకి ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి ఆలోచించేవాడు ఆయన. అప్పట్లో అవకాశం తీసుకుని ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళు దీన్ని చంపించారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం చేశారు కదా సార్. ఇప్పుడైతే ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఒకవేళ నిన్న దస్తగిరి చెప్పిందే అబద్ధం అనుకుందామండి, ఆయన చెప్పిందంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. ఏది, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి ఇతను జైల్లో ఉండగా వచ్చేసి ఆఫర్ చేశారు అని, ఆ తర్వాత చైతన్య రెడ్డి ఆయన కొడుకు వచ్చాడు అని, ప్రక్కన ఎస్పీ గారు ఉన్నారు కూడా, ఎవరు అతను సిద్ధార్థ్ కౌశల్ గారు ప్రక్కనే ఉన్నారు అని చెప్పేసి అని కూడా నిన్న ఆయన మాట్లాడటం జరిగింది. ఒకవేళ ఇది అబద్ధం అయితే సార్, ఆయన మరలా నిందితుడిగా పేర్కొనరా, ఇది శిక్ష పెరగదంటారా? ఆయన అసలు అప్పుడు ఒప్పుకుంటారా? కోర్టు చూడండి, కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, అతన్ని సాక్షిగా పరిగణించిన తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మరి సాక్షి ఎవరు? ఇంకా ఇప్పుడు ఏకైక సాక్షి అతనే.
అవును. మర్డర్ కేసుల్లో సాక్షి ఇంపార్టెంట్, సాక్షి లేకుండా తీర్పు ఇవ్వలేదు కోర్టు. అవును. ఇప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఒక క్లాజ్ ఉంటుంది. ఎవ్వరు సాక్షులు దొరకనప్పుడు, చంపిన వాళ్ళు కూడా ఎవరో దొరకనప్పుడు దాని యొక్క పరిణామాలు కోర్టు నిశ్చితంగా పరిశీలించి చేసి ఉండొచ్చు పలాను వాళ్ళు అని చెప్పి తక్కువ శిక్ష వేసి కేసు క్లోజ్ చేస్తారు. లేకపోతే తేలలేదని మర్డర్ కేసు కొట్టేస్తారు. సో ఇప్పుడు అలాంటి ఈ పరిస్థితుల్లో ఇతను సాక్షిగా మారిన తర్వాత ఈ అవకాశాన్ని అటు ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది, ఇటు కోర్టు ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇతను ఏంటంటే విచారణ జరిగేంత వరకు అతనికి ఎలాంటి ప్రమాదం జరగకుండా అతను కోర్టులో నిలబడి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అది ఏం జరుగుతుంది ఫ్యూచర్ లో మనమేం చెప్పలేము. ఎందుకంటే జైల్లో ఉన్నటువంటి వాళ్ళనే ఒక కేసులో సాక్ష్యం చెప్తాడని మనం చూసాం. పరిటాల రవి కేసులో జైల్లోనే హత్య చేశారు. ఓంప్రకాష్ సాక్ష్యం చెప్తాడని చెప్పి అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇతన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థది, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, సిబిఐ ప్రత్యేకించి. మరి ఇతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అంటే నిజం అబద్ధం కాదు. ఇక్కడ ఇప్పుడు రాయలసీమ జిల్లాలో ఎలా ఉంటుందంటే చంపిన వాళ్ళు వేరుంటారు, కానీ ఎవరి మీద కేసు పెట్టేస్తారు. సాక్ష్యం వచ్చేసి నేను చూశాను ఉప్పల్ లక్ష్మీనే చంపాడు అని చెప్పాడు అనుకోండి, ఉప్పల్ లక్ష్మీ ఎవరే బాబు నేను లేనంటే కూడా నేను ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఆ రోజు అక్కడ లేను, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, ఫలానా వేరే బెంగళూరులో ఉన్నాను, మద్రాసులో ఉన్నాను, ఇదిగో అని నా మీద అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి కౌంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా నీకు ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏముంది దస్తగిరి విషయంలో ఏంటంటే, చంపాను నేను అని ఆయన ఒప్పుకున్నప్పుడు సాక్షిగా మారినా కూడా ఇదిగో 1, 2, 3 వీళ్ళు నేను కలిపి చంపాము అన్నాడు. ఇప్పుడు మా వెనక ఎవరున్నారు అన్న దాని మీద ఎస్టాబ్లిష్ అయ్యి వీళ్ళు ఉన్నారు అన్నది కోర్టులో అతని నిరూపణ కాగలిగితే అప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడేవాళ్ళు. బట్ ఇతన్ని కన్సిడర్ చేస్తుంది కోర్టు అనుకోవద్దు. సాక్షిగా మారినంత మాత్రాన అతనికి శిక్ష పడదు అంటే పొరపాటు. అతనికి కూడా పడే అవకాశం ఉంది. సాక్షికి పడదని అంటే పొరపాటు. అతనికి కూడా నువ్వే ఒప్పుకున్నావు, నువ్వు కూడా పార్టిసిపేట్ చేశానని చెప్పి, కాకపోతే ఏంటంటే అతనికి శిక్ష తక్కువ పడే అవకాశం ఉంటుంది, పూర్తిగా పడకుండా ఉండే అవకాశం అయితే ఉండదు. పడింది అతను కూడా పడతాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇతను కొన్ని ఎలిగేషన్స్ చేశాడు. ఏంటి అంటే నాతో పాటు ఉన్న ఖైదీలను కూడా అడగండి, వాళ్ళు నిజం చెబుతారు, మీకు నా మీద అబద్ధం నేను చెప్పే అబద్ధాలు అయితే అని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాడు. సో ఒకవేళ ఆ పరిస్థితులు ఉంటే వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు అప్పుడు ఇతను జైల్లో ఉన్నప్పుడు అతనితో ఇంటరాక్ట్ అయ్యి అతన్ని లోబర్చుకునే ప్రయత్నాలు జరిగినాయని కదా, డబ్బులు ఇస్తామను, నువ్వు అప్రూవల్ గా మారద్దు అని చెప్పి. అవును. అప్పుడు సాధుకు పలానైన ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు లోపల, పలానోళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఒకవేళ వాళ్ళకి వెళ్ళి ఉంటే అక్కడ జైలు రిజిస్టర్లు ఎంట్రీ అయి ఉంటాయి. ములాఖాత్ ఎవరు అడిగారో వాళ్ళ పేర్లు రిజిస్టర్ అయి ఉంటాయి. నాకు తప్పించుకోవడానికి ఏముండదు, వచ్చారు అని చెప్పి మాట్లాడారు అని చెప్పి. అయితే ఏంటంటే మాట్లాడినంత మాత్రాన ఇతను చెప్పినటువంటి నిజమే అని ప్రూవ్ ఎట్లయితాయి? ఇప్పుడు ఇతను అబద్ధం కూడా చెప్పొచ్చు కదా. అందువల్ల అది కోర్టు విచక్షణ. కోర్టు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఒకవేళ ఇతను చెప్పేదాన్ని బట్టి ఇలా జరిగింది, లోబర్చుకునే ప్రయత్నం చేశారు అనుకుందాం. కానీ అక్కడ అది ఆ యొక్క కేసు విచారణలో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. హత్య జరిగింది లేదా, చంపింది ఎవరు, ఎందుకు చంపారు, ఇది అక్కడ వస్తుంది ప్రధానంగా. ఇప్పుడు నన్ను అప్రూవల్ గా మారద్దన్నారు, నాకు డబ్బులు ఇస్తామన్నారు అంటే అదే పెద్ద కేసు. దాన్ని సీరియస్ గా కోర్టు ఏం తీసుకోరు. ఆ అంశాలు ప్రయత్నం చేస్తారు ఎవరైనా న్యాచురల్ గా. అయితే ఒక విషయం దాగి వాళ్ళు ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది అంటే,
వాళ్ళకు అందులో అంటే వాళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి ఇతన్ని మారకుండా ఉండడానికి ప్రయత్నం చేసినారని వాదించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇతను అప్రూవల్గా మార్చిన తర్వాత ఖచ్చితంగా ఇతను ఆలోచించి ఉండొచ్చు, లేదా ఇతనికి ఎవరైనా సలహా చెప్పి ఉండొచ్చు. అరే బాబు ఇలా ఇలా చెప్పురా నాయన, ఎలాగూ ఇప్పుడు జైల్లో ఉన్నాడంటే ఏం రా బాబు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి ఎవరైనా పోయి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మాట్లాడి ఉండొచ్చేమో. అంత మాత్రాన ఇతను ఇప్పుడు కేసు బలపడ్డానికి చేస్తున్న ప్రయత్నాల్లోగా నేను అనుకుంటున్నా, అలా ఏమైనా చెప్తున్నాడేమో అని అనుకుంటున్నాను నేను, కేసు బలపడాలి ఇంకా అని. రైట్ రైట్. సుజాత గారు, చెప్పండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు 3వ ఎంపీగా అయ్యారని. రైట్, అయ్యారు. కాకపోతే గత 2 ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ బాగా తగ్గిపోయింది కదా. సో దానివల్ల ప్రజలు ఏమని ఆలోచించారంటారంటారు? అండి ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మంగళగిరిలో గెలిచినటువంటి ఎమ్మెల్యే 10,000 కంటే ఎక్కువ మెజారిటీ తోటి ఏ ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అంత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆయన చేసినా గానీ ఈ రోజు లోకేష్ గారికి దాదాపు 90,000 మెజారిటీ ఎట్లొచ్చిందండి చెప్పండి. అసలు అక్కడ ఉన్న ఓట్లు ఎంత, ఆ ఓట్ల పర్సెంటేజ్ లో వైసీపీకి పడింది ఎంత, లేకపోతే 90,000 మెజారిటీ ఎలా వస్తుంది చెప్పండి. ఈ రోజు మీరు మెజారిటీ అంశాన్ని గురించి మాట్లాడితే, పడిన ఓట్ల గురించి మాట్లాడితే, అసలు ఎలక్షన్ కమిషన్ ఈ 2024 ఎన్నికల్ని ఎంత హాస్యాస్పదంగా నిర్వర్తించింది అనేటువంటి అంశాన్ని చాలా లోతుగా మాట్లాడవలసి ఉంటుంది. ఈరోజు వివిప్యాడ్లు ప్రజాస్వామ్యంలో చాలా చెప్పుకుంటాం కదా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పేసేసి. ఇదేనా అండి ప్రజాస్వామ్యం? ఈ ప్రజాస్వామ్యంలో వేసిన ఓట్లను లెక్కించడానికి వివిప్యాడ్లు 45 రోజుల్లోపు ఖచ్చితంగా అవి ఉండాలి అదే నియోజకవర్గాల్లో అంటే ఇంతవరకు లేవు, అవి కాల్చిపడేశారు, వాటిని ఆ డేటా తీసేశారు. ఫామ్ 20 ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి మీనా గారిని మాత్రం వెంటనే గవర్నమెంట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో మంగళగిరిలో ఏదో కొంచెం ఫ్రాడ్ జరిగిందంటారా మీరు? అన్నిట్లో జరిగిందండి, చాలా నియోజకవర్గాల్లో జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఏం జరిగిందో. మేము మాట్లాడటానికి ఒకటి సరైన ఆధారాలు లేనప్పుడు మాట్లాడేటువంటి లేదు. ఏదైనా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది, రాజ్యాంగానికి ఎవరు అతీతులు కాదు. సో అండర్ సుప్రీంకోర్టు అనేది ఖచ్చితంగా నడుస్తుంది. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి డబ్బులు కట్టి అసలు మాకు వీటి మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్తే వాళ్ళు రోజుకొక మాట మాట్లాడుతూ, ఒక రోజేమో రీవెరిఫికేషన్ కి మేము అప్లై చేస్తే వాళ్ళు చేసేదేంటి మాక్ పోలింగ్ కండక్ట్ చేస్తున్నారు. మాక్ పోలింగ్ ఎవరు అడిగారు? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తే రీకౌంటింగ్ పెట్టుకుంటే అదే పేపర్ ని వ్యాలిడేషన్ చేస్తారా, లేకపోతే వాడి చేత మళ్ళీ రాపిస్తారా? చెప్పండి. యాజ్ సింపుల్ యాజ్ చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని నిన్న బాలినేని గారు చెప్పేటువంటి అబద్ధాలు కనిపించట్లేదా అండి ప్రజలకి? నిన్న బాలినేని గారు ఆయనే కదా అప్లై చేసుకుంది. బాలినేని గారు నిన్న పాప ఆయన ఆవేదన వ్యక్తం పరిచారు. ఏంటి అంటే పార్టీ మీరు కూడా సపోర్ట్ చేయట్లేదంట ఆ విషయం పైన. ఏంటో చూడండి మరి ఆయన అంటున్నారు. ఒకటండి, అది న్యాయ వ్యవస్థ ఈచ్ ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీకి వాళ్ళ ఎమ్మెల్యేలు చేయవలసినటువంటి పోరాటం. ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఎలా ఉందంటే ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి, మీరు ఆ యాక్ట్ అంతా చదివితే అర్థమవుతుంది. ఆ యాక్ట్ లో ఉన్నది ఏంటంటే పూర్తిగా ఒక పొలిటికల్ పార్టీ కాకుండా ఒక నియోజకవర్గానికి అన్యాయం జరిగినప్పుడు ఆ ప్రజాప్రతినిధి కోర్టును సంప్రదించవచ్చు అని ఉంది. అంతేగాని ఎంటైర్ పార్టీ సంప్రదించాలి లేకపోతే రీ ఎలక్షన్స్ కి వెళ్ళాలి అని ఎక్కడా లేదు. సంప్రదించాలని అనట్లేదు మేడం, యాక్ట్ ప్రకారం నేను అనేది కరెక్ట్. మీరు చెప్తుంది కరెక్టే. అయితే బాలినేని గారు ఆవేదన ఏంటి అంటే ఇదిగో నేను దీనికోసం అప్లై చేశాను కానీ వాళ్ళు మాక్ పోలింగ్ అంటున్నారు అని చెప్పేసి పార్టీ సైడ్ నుంచి ఎక్కడా కూడా ఒక వాయిస్ వినిపించలేదు అనేది తన యొక్క ఆవేదనగా పేర్కొంటున్నారు.
కరెక్టేనండి. పార్టీ పరంగా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ బాలినేని గారు వాళ్ళు బంధువులు. వాళ్ళు సపోర్ట్ అవును. చేయకపోవడం అనేది ఇక్కడ ఉండదు అసలు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. వాళ్ళు బంధువులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మాట్లాడుకునే అవకాశం ఉంటది. 1-to-1 ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కానీ పార్టీ పరంగా మేము న్యాయ వ్యవస్థలో గాని, ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్స్ లో గాని వెళ్ళేటువంటి లిమిటేషన్స్ లేవు. ఏది ఈ రీవెరిఫికేషన్ లో. సో అలాగే మీరు ఇంకొక విజయనగరం జిల్లాలో ఇంకొక ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఈవీఎంలు ఛార్జింగ్ వచ్చేసి 99% ఆయన కూడా ఇండివిజువల్ గానే ఫైట్ చేస్తున్నాడు. అవును. ఈ అకార్డింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ యాక్ట్ ఎలా ఉందంటే దీంట్లో ఇండివిజువల్ ప్రజాప్రతినిధులే అప్రోచ్ అవ్వాలి. ఫేస్ చేయాలి. కంప్లీట్ గా ఒక పార్టీ అనేది అప్రోచ్ అవ్వడానికి ఇక్కడ చాలా లిమిటేషన్స్ ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి Right. ప్రస్తుతానికి ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ గా వాళ్ళు అప్రూవల్ తెచ్చుకుంటే, వాళ్ళు సరైన ఆన్సర్ అక్కడ నుంచి తెచ్చుకుంటే అప్పుడు పార్టీ ఈస్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్. సో ఈ ఫ్యాక్టర్స్ వల్లనే అవినాష్ రెడ్డి గారికి మెజారిటీ తగ్గిందంటారు. నేను ఆ ఫ్యాక్టర్స్ వల్ల నేను అనట్లేదండి. మెజారిటీ తగ్గినా మెజారిటీ పెరిగినా అసలు 2024 ఎన్నికలు చాలా హాస్యాస్పదంగా నడిచినాయి. ఎవరు దీనికి ఆన్సరబుల్ అకౌంటబిలిటీ అనేది లేకుండా పోయింది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీనా గారు వచ్చి ఎందుకు ఒక మాట చెప్పట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు కూడా నోరు విప్పి ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఏడీఆర్ ప్రశ్నిస్తుంది, ఏది అసోసియేట్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది ఒక సంస్థ ప్రశ్నిస్తుంది, కాంగ్రెస్ ద మేజర్ అపోజిషన్ ప్రశ్నిస్తుంది. వీటన్నిటికి మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకో దీనికి ఆన్సర్ చెప్పట్లేదు చెప్పండి. ఇలా ఆన్సరబుల్ గా అన్ఆన్సరబుల్ గా ఉన్నట్లయితే రేపు ఎవరైనా ఏదైనా చేయొచ్చు వచ్చేటువంటి ఎన్నికలో. అవును. అప్పుడు మీరు ప్రశ్నించేటువంటి హక్కు మీకు ఎలా ఉంటుంది చెప్పండి? సో మేడం, ఎలక్షన్ ఫైనల్గా కమిషన్ చెప్పండి, నిన్న దస్తగిరి ఏదైతే చేశారో వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల్ని మీ పార్టీ ఏ విధంగా పరిగణిస్తుంది? అసలు దస్తగిరి అనేటువంటి ఆ కేసు అంశాన్ని వైసీపీ పార్టీ పట్టించుకోవట్లేదండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కింద ఉంది అది. అది న్యాయ వ్యవస్థలో ఎలా వెళుతుందో అలా జరుగుతుంది అంతే. ఆ దస్తగిరి అనేటువంటి వ్యక్తి అతనే చేశానని ఒప్పుకున్నాడు. సరే, ఎవరు ఇంకా వేరే సాక్షి లేరు కాబట్టి అతను అప్రూవల్ గా మారినా, అతను సాక్షిగా మారినా, ఎవరు ఎలా మారినా చాలా విషయాలు అందులో పక్కదారి పట్టినాయి అనేటువంటి అంశం అందరికీ తెలుసు, కడప ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళెవ్వరిని కూడా ప్రశ్నించకుండా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది అనేది ప్రశ్నించకుండా కేవలం అవినాష్ రెడ్డి గారి మీద పడి మీరు అంటే ఇన్ ద సెన్స్ నేను మిమ్మల్ని అనట్లేదు, వీళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా అవినాష్ రెడ్డి గారి చుట్టూ తిరగడం వల్ల మీరు పొలిటికల్ బెనిఫిటే మీరు కోరుకుంటున్నారు. కానీ దాన్ని పూర్తిగా ఎవరైతే అన్యాయం అయ్యారో సునీత గారికి, ఆవిడకి న్యాయం చేసేటువంటి పంథాలో ఇది వెళ్ళట్లేదు అనేటువంటిది అందరికీ కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఆయన నిన్న అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారి పేరు, ముగ్గురు పేరు ఎత్తారండి. సునీత గారి భర్త పేరు కూడా ఉందండి. సునీత గారి భర్త పేరు ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు తీయట్లేదు చెప్పండి? ఆయన ఎందుకు తీయట్లేదు? ఆ సొంత అల్లుడు కదా, సొంత అల్లుడైనటువంటి వ్యక్తి, సొంత అల్లుడికి సంబంధించినటువంటి తమ్ముడైనటువంటి వ్యక్తి శివశంకర్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? సిబిఐ చూసుకుంటదండి. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, జగన్ గారినన్నా, భారతి గారినన్నా, అవినాష్ రెడ్డి గారన్నా మేము ఆన్సర్ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఎవరు అప్పుడు ఉన్నారో, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది సిబిఐ చూసుకుంటుంది. మీరు అంటే మీరు ఇన్ ద సెన్స్ టీడీపీ పార్టీ గాని ఇంకో పార్టీ గాని ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అన్నా కానీ వాళ్ళేమీ మా వరకు రాలేదు. ఎందుకంటే అందులో ఎలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి. అవినాష్ రెడ్డి గారిని తీసుకెళ్లారు, ప్రశ్నించారు, తర్వాత వచ్చేసారు ఆయన. దాంట్లో తప్పే ఉంది చెప్పండి? న్యాయ వ్యవస్థలో ఉంది కాబట్టి దాని ప్రొసీజర్ చేసుకుంటూ పోతుందని మేము చెప్తున్నాం. వెల్ సెట్ మేడం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు ఉప్పాల్ లక్ష్మణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు. చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆయన మళ్ళీ కనెక్ట్ అవ్వలేకపోయారు. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.